ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర తేదీలు సమీపించాయి. ఈ నెల 28న ప్రారంభం కానున్న ఈ మహోత్సవానికి కోట్లాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే, తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ అంటే టీజీఎస్ ఆర్టీసీ సమన్వయంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీగా రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ఏకంగా 28 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. మేడారానికి నేరుగా రైలు మార్గం లేనందున సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్లను వరంగల్, కాజీపేట్లకు ఈ రైలు రాకపోకలు సాగిస్తాయి. ఈ నెల 28, 29 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటున్నాయి. సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల, సిర్పూర్, కాగజ్ నగర్ తో పాటు నిజామాబాద్ నుంచి వరంగల్ కు, కాజీపేట్ నుంచి ఖమ్మం, ఆదిలాబాద్ ప్రాంతాలకు ఈ రైళ్లను నడుపుతున్నారు. దీనివల్ల హైదరాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే భక్తులకు ప్రయాణం సులభతరం కానుంది. రైలు ద్వారా వరంగల్, కాజీపేట స్టేషన్లకు చేరుకున్న భక్తులు అక్కడి నుంచి నేరుగా మేడారం గద్దెల వరకు వెళ్లేందుకు టీజీఎస్ ఆర్టీసీ భారీ స్థాయిలో బస్సులను సిద్ధం చేసింది. రైల్వే స్టేషన్ల ప్రాంగణంలోనే ప్రత్యేక బస్ పాయింట్లను ఏర్పాటు చేసి అక్కడి నుంచి నిరంతరాయంగా బస్సులను నడుపుతారు. రైలు దిగిన వెంటనే బస్ అందుబాటులో ఉండేలా రైల్వే, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. జాతర ముగిసే జనవరి 31 వరకు ఈ రవాణా సౌకర్యాలు కొనసాగుతాయి.